దాంతోనే బామ్మ దాని పొద్దున్నుంచి చూస్తుంటే తినాలి తినాలి అనిపిస్తుంది. హలో మామ, నేను మీ క్రిసి, తెలుగు అబ్బాయి రిపోర్టింగ్ ఫ్రమ్ జర్మనీ. ఇవాళ యూనివర్సిటీలో అయితే డే 1. సో ఎర్లీ మార్నింగ్ 10:30కి తెలియచి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. ఏ మాట మాట చెప్పుకోవాలి, వ్యూ మాత్రం ఎర్లీ మార్నింగ్ క్యాక్ అసలు. కాసేపు అయితే చిల్ అయ్యి యూనివర్సిటీకి అయితే స్టార్ట్ అయ్యింది. మనం వెళ్ళిన వేళ విశేషం ఏంటో గానీ క్లాస్ లో ఉండేది 40 కుర్చీలు, అక్కడికి వచ్చిందేమో 150 మంది. ఇంకా అలా 4 hours క్లాస్ అయితే నించొని అయితే వినేసాం. అప్పుడే అర్థమైంది 1 minute కూడా లేట్ గా వెళ్ళకూడదు ఈసారి నుంచి యూనివర్సిటీకి. ఇది రియలైజేషన్. ఆ తర్వాత సెకండ్ ఇంకో క్లాస్ కి అయితే వెళ్ళిపోయాం. క్లాస్ లో 4 తప్ప ఎవరు లేరు. అప్పుడే తేడా కొట్టింది అక్కడ. దీనమ్మ జీవితం. క్లాస్ నాకు అర్థమైంది స్టూడెంట్స్ ఎందుకు రాలేదు. మా కోర్స్ మొత్తం లేదు ఒకటే కష్టమైన సబ్జెక్ట్ అంట. అది తర్వాత అర్థమైంది నాకు. వాడు ఆ చెవులో చెప్తుంటే ఈ చెవులో చాలా గాల్లో ఎగిరిపోతుంది. కోర్స్ పేరే అడ్వాన్స్డ్ థియరిటికల్ మిషన్ లెర్నింగ్ అని. జర్మనీలో క్యాజువల్ గా కోర్స్ వచ్చేసి 2 years ఉంటది ఏ కోర్స్ అయినా, కానీ దాన్ని కంప్లీట్ చేయడానికి మాత్రం 3 years 4 years పడుతుంది. సో జర్మనీకి వచ్చి బ్లైండ్ గా ఫిక్స్ అయిపోండి, మినిమం 3 years to 4 years పడుతుంది అని మాస్టర్. ఇంకా అలా ఏదైనా ఇండోర్ గేమ్ తీసుకుందాం అని చెప్పి స్పోర్ట్స్ హాల్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మన చాలా గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఫుట్బాల్, షటిల్, బ్యాడ్మింటన్, A to Z మొత్తం. ఇక్కడైతే ఓపెన్ జిమ్ కూడా ఉంది. మంత్లీ 25 euros అంట. అంటే ఇంచుమించు మన ఇండియా లాగే ఆల్మోస్ట్ 2500 rupees ఉంటుంది. ఇంకా అలా లుక్ అయితే వేసి డెసిషన్ రేపు చెప్తా అని చెప్పి బయటకి అయితే వచ్చేసాం. ఇంతలోనే మన వాళ్ళు ఇండియన్ స్టోర్ లో గ్రోసరీస్ కొనాలన్నారు. సో అలా స్టార్ట్ అయిపోయాం. మనం ఇప్పుడు క్లాస్ లో లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాం కాబట్టి బస్ లో కూడా లాస్ట్ సీట్ కి అయితే వచ్చేసాం. మనం సడన్ బ్రేక్ అయితే వేసాడు. మనం పైగా లాస్ట్ సీట్ మిడిల్ లో కూర్చోన్నాం. ఆల్మోస్ట్ 5 seconds గాల్లో ఉన్నాను. ఆ తర్వాత మా పక్కనే ఒక అమ్మాయి అంటే అమ్మాయి ఒళ్ళో ల్యాండ్ అయ్యాను. అంటే ఆ అమ్మాయి కింద పడింది, ఆ అమ్మాయి మీద మళ్ళీ నేను పడ్డాను. అలా అమ్మాయి లేసి ఆలీస్ గుడ్ అనింది. సారీ ఈ పుష్డ్. ఇట్స్ ఓకే. ఇక్కడ మీద పడ్డ ఓకేనా? ఓకే ఇంక ఫైనల్లీ మనం సైకిల్ అయితే కొనేసాం. దీని పేరే చిమ్కీ. అదే మా రాక్ రైడర్ 340. మనం దీనికి ముద్దుగా చిమ్కీ అని పేరైతే పెట్టేసాం. సైకిల్స్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటాయా, ఎంత కొన్నాను, జర్మనీలో సైకిల్ దొక్కడానికి లైసెన్స్ కావాలా, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా ఇవే మనం ఇండియన్ స్టోర్ లోకి వెళ్ళి మరీ తెచ్చుకున్న గ్రోసరీస్. అంతవరకు ఉంటా. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్, సీ యూ, టాటా.